ఓకే, మనతో ట్రెజరర్గా పోటీ చేస్తున్న శరత్ ఘోరకవి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మీరు ఎన్నేళ్ళ నుంచి వర్క్ చేస్తున్నారు యాజ్ అడ్వకేట్? నేను 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నారు. సార్ ఇంతకుముందు ఎప్పుడైనా ఎన్నికల్లో పోటీ చేశారా? లేదమ్మా, పోటీ చేయలేదు. ఇదే మొదటిసారి ట్రెజరర్గా పోటీ చేస్తారు. ట్రెజరర్గా పోటీ చేస్తాను. మీరు కనుక ఎన్నికల్లో గెలిస్తే లాయర్స్కి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? ట్రెజరర్కి హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదమ్మా. ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్న నిర్ణయాలకి అవి న్యాయవాదులకి మేలు చేకూర్చే విధంగా ఉంటే దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసే విధానం, ఫండ్స్కి సంబంధించి జాగ్రత్తగా అది ఖర్చు అయ్యే విధానాన్ని చూసేంతవరకు ట్రెజరర్ బాధ్యత. మనం ఎటువంటి హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకున్న నిర్ణయాలని పరిశీలిస్తూ వాటికి సంబంధించి మనం చేయాల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే ట్రెజరర్ బాధ్యత. దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తానని, నా బ్యాలెట్ నెంబర్ 2 మీద ఓటేసి నన్ను గెలిపించాలని న్యాయవాద మిత్రులందరినీ కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.